వెల్కమ్ టు అగస్త్య ప్రెడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది శని పాజిటివ్గా ఉంటే ఎలాంటి కారకత్వాలు ఉంటాయి, ఇదే శని మనకి హార్ష్ ఆస్పెక్ట్స్ మధ్యలో ఉన్నప్పుడు నెగిటివ్ రిజల్ట్స్, మాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్, నెగిటివ్ రిజల్ట్స్ అన్నవి ఎలా ఉంటాయి అది చూద్దాం. శని మనకు తెలుసు కర్మకారకుడు, మందగమనుడు, విపరీతమైన పేషెన్స్ ఉన్నవాడు. అలానే రాశిచక్రం మొత్తం కంప్లీట్ చేయడానికి మనకి 30 years పడుతుంది. వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్ అయితే శని ఒక 60 సంవత్సరాలు కదలడానికి, 60 సంవత్సరాలకి 70 సంవత్సరాలకి మహా అయితే 7 degrees ముందరికి వెళ్తాడు. ఎందుకంటే మినిట్స్లో శని కదులుతూ ఉంటాడు అక్కడ. ఇవి అంటే స్లో మూవింగ్ ప్లానెట్స్ కాబట్టి. సో మామూలుగానే శని ఏదైనా ఇస్తే స్థిరత్వాన్ని ఇస్తాడు. ఏదైనా ఇచ్చినా కూడా చాలా అది స్థిరంగా ఉంటుందన్నమాట, లైఫ్ లాంగ్ ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. అవి రోగాలు అవ్వచ్చు, ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ధనం అవ్వచ్చు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, లేకపోతే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవ్వచ్చు. ఏదైనా కూడా ఒకసారి ఇచ్చాడు అంటే అది శాశ్వతంగా ఉంటుంది. అంత స్ట్రాంగ్ రిజల్ట్ని శని ఇస్తాడనమాట. చాలా జాతక చక్రంలో చాలా ఇన్ఫ్లుయెన్షియల్ ప్లానెట్. అయితే దాంతోపాటు శని ఓల్డ్ ప్లానెట్, రిలయబుల్ ప్లానెట్. అంటే రిలయబుల్ పర్సనాలిటీ అంటే క్యారెక్టరిస్టిక్స్ అనమాట. మెచ్యూరిటీ, ఓల్డ్ అంటే మెచ్యూరిటీ, రిలయబిలిటీ, మంచి డిసిప్లైన్, ఒక స్ట్రక్చర్డ్ లైఫ్ స్టైల్ లేదా స్ట్రక్చర్డ్ థింకింగ్ ప్రాజెక్ట్ కానీ, వాళ్ళు స్టార్ట్ చేసే స్టార్టప్ కానీ, పెద్ద పెద్ద మిషనరీతో వర్క్ చేసే ఫ్యాక్టరీస్ కానీ, ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కానీ, ఇక్కడ అన్నిటికీ, ఈ కర్మాగారాలన్నింటికీ శని చాలా స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ జన్మజాతకంలో ఉంది. అంటే వీళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు అవుతారు, పెద్ద పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్స్ అవుతారు, ఇండస్ట్రియలిస్ట్స్ అవుతారు. శని స్ట్రాంగ్గా ఉండాలి. ఆ డిసిప్లైన్ని, ఆ రెస్పాన్సిబిలిటీని, ఆ ప్లానింగ్ని శని ఇస్తాడనమాట. అలాగే లాంగ్ టర్మ్ ప్లానింగ్, ఏంటి ఛాలెంజెస్ ఉన్నా కూడా, కింద పడినా కూడా మళ్ళీ లేవడం, మళ్ళీ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం, దాన్ని గెలవడం, వీటన్నిటినీ అనమాట. అండ్ పేషెన్స్, విపరీతమైన పేషెన్స్, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా తట్టుకొని నిలబడే శక్తి శనికి ఉంటుంది. అయితే దీంట్లో ఎప్పుడైతే శనితోటి మనకి పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉంటాయో, పాజిటివ్ ఆస్పెక్ట్స్లో ఏంటంటే వీళ్ళు చాలా కాషియస్గా ఉంటారు. 1-2 సార్లు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. చాలా మెథడికల్ అప్రోచ్ ఉంటుందన్నమాట ఏం చేసినా కూడా. అలానే వీళ్ళు చేసేది అంటే మనం సాటర్న్ని ఓల్డ్ స్ట్రక్చర్స్ అంటే మనం ఆయిల్, పులిసిన పదార్థాలు, వీటితో పాటు మాన్యుమెంట్స్, చాలా పురాతన వస్తువులు, ఆ కట్టడాలు, ఇలాంటి ఏదైనా ఓల్డ్ ట్రెడిషన్ని ముందరికి తీసుకొని వెళ్ళేవాడు, దాన్ని ప్రిజర్వ్ చేసేవాడు, ఓల్డ్ ట్రెడిషన్స్ని ప్రిజర్వ్ చేసేవాడు. ఇలాంటి వ్యక్తి అనమాట. టాక్ట్ఫుల్ నేచర్ అంటే మీరు నెగిటివ్గా తీసుకోకండి, ఇన్ ఏ పాజిటివ్ వే. తెలివిగా బిహేవ్ చేయడం అనమాట. ఎక్కడ ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు దూసుకొని వెళ్ళిపోవాలి, ఎక్కడ పేషెంట్స్ని చూపించాలి, ఓపిక అన్నది, డిసిప్లిన్ అన్నది ఎంత ఇంపార్టెంట్, ఇవన్నీ చాలా సిన్సియర్గా, సీరియస్గా చేస్తూనే సాటర్న్ ఆల్సో తెలివైనవాడు. ప్రతిదీ ప్రాక్టికల్ అప్రోచ్ ఉంటుంది. సో ఈ విధంగా కూడా పనిచేస్తూ ఉంటుంది అనమాట. చాలా వెరీ థాట్ఫుల్ పర్సన్. అలానే పిసినారి, ఇదే చెప్పానుగా, పాత వస్తువుల్ని రీయూజ్ చేయడం, ఇలాంటివన్నమాట. దేన్ని అంత తొందరగా వదిలేయడం, విడగొట్టుకోవడం, పోగొట్టుకోవడం, ఇలాంటివన్నీ శనికి నచ్చవు. తను లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్స్ ఇచ్చినా కూడా, లేట్గా ఇచ్చినా కూడా, డిలే చేసి ఇచ్చినా కూడా లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్స్ ఇస్తాడనమాట. శని దృష్టి ఉంటే చాలు, ఇంకా వివాహంలో ఎన్ని గొడవలు, ఎన్ని దెబ్బలాట్లు, ఎంత ఇది జరిగినా కూడా రిలేషన్షిప్ అన్నది అక్కడ కాపాడబడుతుంది. శనితో పాటు మిగిలిన మాలిఫిక్ ప్లానెట్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయితే
మిగిలిన మాల్ఫిక్ ప్లానెట్స్ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ కూడా సప్తమం మీద, సప్తమాధిపతి మీద ఉన్నప్పుడు మాత్రమే అక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. కానీ శని ఒక్కడి దృష్టి వల్ల మ్యారేజెస్ నాశనం అయిపోతాయి, డైవోర్స్ అయిపోతాయి అని చెప్పడానికి లేదు. ఎందుకంటే డైవోర్స్ ఇచ్చేసే రకం కాదు శని. దానికి పేషెన్స్ ఎక్కువ, ఎండ్యూరెన్స్ ఎక్కువ. ఈ ఈ ఈ మన ఓల్డ్ పద్ధతులు అవన్నీ ఏవైనా ఉన్నాయి అంటే వాటన్నిటినీ జాగ్రత్తగా కాపాడుకునేవాడు. మెచ్యూరిటీ ఉంటుంది శనికి జనరల్గానే. గ్రహాలు అంటే శని జన్మజాతకంలో స్ట్రాంగ్గా ఉంది అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే ఒక రకమైన మెచ్యూరిటీ, అట్ ద సేమ్ టైం వాళ్ళు కొంచెం 10 మందితోటి కలిసిపోయి ఆహా ఓహో అనుకుంటూ తిరగడం కాకుండా చాలా పెద్దరికంగా ఉంటారు. అండర్స్టాండింగ్ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. చాలా ఎమోషనల్గా ఉంటారు. శనికి ఎమోషన్స్ చాలా ఉంటాయి. ఎందుకంటే మనకి సింబలైజేషన్లో కూడా ఇది మ్యాటర్ ఆర్ ఎర్త్ తీసుకుంటే దీనికి ఇక్కడ చంద్రుడు తోడవుతున్నాడు. ఎమోషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. మెటీరియలిస్టిక్ థింగ్స్ని ఈ ప్రపంచంలో ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో మెటీరియల్స్ని అచీవ్ చెయ్యాలి అంటే మనకు అక్కడ సాటర్న్ కావాలి. అంత ఎమోషన్స్ చూపించగలడు. అలానే ఎమోషనల్గా తనని తాను గార్డ్ చేసుకుంటాడు, కాషియస్గా ఉంటాడు, చాలా జాగ్రత్తగా ఉంటాడు. సో ఈ లీడర్షిప్ క్వాలిటీస్ శనికి చాలా సింప్లిసిటీ అన్నది శనికి బాగా కనిపిస్తూ ఉంటుంది. పెద్ద హంగులు ఆర్భాటాలు అవి లేకుండా ఈ లీడర్షిప్ క్వాలిటీస్, స్ట్రాంగ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. అలానే ఎథిక్స్ ఉండాలి, రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఇవన్నీ ఒక లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్. ఇవన్నీ ఇంటిగ్రిటీ, ఇవన్నీ ఇచ్చే ప్లానెట్ అనమాట. శనితోటి మంచి ఆస్పెక్ట్స్ మిగిలిన ప్లానెట్స్కి మంచి ఆస్పెక్ట్స్ ఉన్నాయి అంటే పాజిటివ్గా ఆ అవతల ప్లానెట్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాడు. చాలా రిలయబుల్ పర్సన్ అనమాట సాటర్న్ అంటే. ఫోకస్డ్గా ఉంటారు, చాలా గ్రౌండెడ్గా ఉంటారు, చాలా సింపుల్గా ఉంటారు, హంగులకి ఆర్భాటాలకి వెళ్ళిపోకుండా. అందుకే శుక్రుడికి శనికి దగ్గర ఇదే ప్రాబ్లం అనమాట. ఈ శుక్ర శని కారకత్వాలుకి కనెక్షన్ ఉంది అంటే జాతకంలో వీళ్ళకి శుక్రుడు లగ్జోరియస్ లైఫ్ అంటూ ఉంటాడు, శని ఏమో రీయూజ్ అంటూ ఉంటాడు. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది, డిస్సాటిస్ఫాక్షన్ అనేది వస్తూ ఉంటుంది. ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్, మనుషులందరికీ డిస్సాటిస్ఫాక్షన్ ఉంటూనే ఉంటుంది. కొంతమందికి సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎక్కువ ఉంటే వాళ్ళు ఉన్న దాంట్లోనే ఎక్కువ సర్దుకుపోతూ ఉంటారు. వాళ్ళకి శని చాలా స్ట్రాంగ్గా, చాలా ఇన్ఫ్లుయెన్షియల్ ప్లానెట్ అవుతుందన్నమాట జాతకంలో మిగిలిన ప్లానెట్స్తో పాటు. లగ్నం మీద, లగ్నాధిపతి మీద, చంద్రుడి మీద, సూర్యుడి మీద, వీటి మీద పాజిటివ్ ఆస్పెక్ట్ చూపిస్తూ ఉంటాడు శని. అప్పుడు ఆ తృప్తికరమైన జీవితం ఉన్న దాంట్లోనే సర్దుకుపోయి తృప్తిగా ఉండే జీవితం అన్నది కనిపిస్తూ ఉంటుంది. అయితే కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వెరీ అంటే చాలా కాషియస్గా ఉంటారు. ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ఇది ఫెయిల్ అయితే ఇంకొకటి. చాలా ఆప్టిమిస్టిక్ నేచర్ ఉంటుంది. ఓకే, ఇది ఫెయిల్ అయింది కాబట్టి ఈసారి కొంచెం మోడిఫై చేసి మళ్ళీ ట్రై చేద్దాం, మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయమన్నా కూడా చేస్తాడు. అంత ఓపిక, సూపర్ పేషెన్స్ అనమాట. అలానే వీళ్ళు ఇలాంటి వాళ్ళు మనకి ఫ్రెండ్స్గా దొరికారు అంటే చాలా రియల్గా వాళ్ళు మాట్లాడతారు, నిజాన్ని మాత్రమే మాట్లాడతారు. వాళ్ళు చెప్పిన నిజం మనకి డైజెస్ట్ అవ్వకపోవచ్చు అప్పుడప్పుడు. మేబీ మన మైండ్ సెట్ వేరే ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండొచ్చు, వేరే ప్లానెట్స్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్లోనూ మనం ఉండొచ్చు. కానీ ఇఫ్ వీ వాంట్ ఏ రియల్ గ్రౌండెడ్ సిన్సియర్ సీరియస్ సజెషన్స్ ఏవైనా ఉన్నాయి అంటే వీళ్ళు మనకి గ్రౌండ్ రియాలిటీని చూపించి, అబ్బాయి ఇది సంగతి, ఇది ఇలా జరుగుతుంది, నువ్వు ఇమాజినరీ వరల్డ్లో పరిగెట్టకు, ఇది కాదు అని చెప్పి మనల్ని గ్రౌండ్ చేయగలిగే కెపాసిటీ వీళ్ళకు ఉంటుంది. చాలా పేషెన్స్ కూడా ఉంటుంది. అంటే అన్ని విషయాలు అన్నిట్లోని వీళ్ళు ఒక థియరీ ఒకటే కాకుండా ప్రాక్టికల్గా కూడా ప్రాక్టికల్ అప్రోచ్ని వీళ్ళు మనకి చూపించగలుగుతారు. వాళ్ళ మాటల్లో అది మనకి అర్థమవుతుంది. ఎమోషనల్ మెచ్యూరిటీ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు చాలా కంపోజ్డ్గా ఉంటారు, చాలా పెద్దరికాన్ని చూపిస్తూ ఉంటారు, రెసిలియన్స్ ఉంటుంది, ప్రాక్టికల్ అప్రోచ్ ఉంటుంది, అండ్ దే కెన్ వర్క్ అండర్
ప్రెషర్. దే కెన్ వర్క్ ఎక్సలెంట్ అండర్ ప్రెషర్. ఎంత ప్రెషరైజ్ చేసినా కూడా వాళ్ళు చాలా తొనకుండా, బెనక్కుండా చాలా బ్యాలెన్స్డ్‌గా పనిచేయగలుగుతారు. రిలేషన్‌షిప్స్‌లో కూడా ఇగో ప్రాబ్లమ్స్ లేకుండా రాకుండా చూసుకుంటూ కొంచెం చేదస్తం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. కానీ చాలా ప్రాక్టికల్‌గా ఉంటారు. రిలేషన్‌షిప్స్‌ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అవతల వ్యక్తి తాలూకా గోల్స్‌ని, వాళ్ళ అభిప్రాయాల్ని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఏదైనా ఏ గొడవ జరిగినా, ఏం జరిగినా కూడా రిలేషన్‌షిప్‌ని మాత్రం వదులుకోరు. చాలా ఫ్రీడమ్ ఉంటుంది. వాళ్ళని వాళ్ళు రెస్ట్రిక్ట్ చేసుకున్నా కూడా అవతల వ్యక్తి తాలూకా ఫ్రీడమ్‌ని వీళ్ళు రెస్ట్రిక్ట్ చేయరనమాట. చూస్తూ ఉంటారు. ఓకే, చిన్నపిల్లల్లా వీళ్ళు గెంతుతున్నారే అని చెప్పి చూస్తూ ఉంటారనమాట. బాగున్నప్పుడు ఇదంతా పాజిటివ్ ఆస్పెక్ట్స్, సాఫ్ట్ ఆస్పెక్ట్స్, మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ఇలాంటి క్వాలిటీస్ అన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇదే సాటర్న్‌కి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, అంటే మిగిలిన ప్లానెట్స్ తోటి స్క్వేర్ ఆస్పెక్ట్స్, అపోజిషన్స్ పడినప్పుడు, కంజంక్షన్స్ పడినప్పుడు ప్రాబ్లమాటిక్గా ఉంటుంది మనకి. చాలా పెసిమిస్టిక్ నేచర్ ఉంటుంది. వాళ్ళు చెప్పిందే వినాలి, వాళ్ళు చెప్పిందే చెయ్యాలి. అది చేసేంతవరకు రిపీటెడ్గా చెవిలో జోరీగలాగా మనల్ని తింటూనే ఉంటారు. ఇదే చంద్రుడితోటి, మెర్క్యూరీతోటి, వీనస్ తోటి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చాలా డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, థాట్స్ మీద కంట్రోల్ ఉండదు, చాలా విపరీతమైన బాధని అనుభవిస్తూ ఉంటారు. మెంటల్ ఇంబ్యాలెన్సెస్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. చాలా సీక్రెటివ్గా ఉంటారు. అంటే అథారిటీస్ నుంచి హయ్యర్ అథారిటీస్ నుంచి సరైన గుర్తింపు ఉండదు. పనిలో అడ్డంకులు, ఏది చేసినా డినై, ఇది మనకు తెలిసిందే. శని కారకత్వాల దగ్గరికి వచ్చేసరికి ఈ రెండే మనం ఎక్కువగా ఎంఫసైజ్ చేస్తూ ఉంటాం. కానీ వీళ్ళకి అన్నోన్ ఫియర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నెగ్లిజెన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది. అది రిలేషన్షిప్స్లో కానీ, రిలేషన్షిప్లో అవతల వ్యక్తి తాలూకా ఎమోషన్స్ని నెగ్లెక్ట్ చేయడం, గ్రూప్లో, టీంలో వర్క్ చేసేటప్పుడు ఆ పక్క వ్యక్తి తాలూకా ఐడియాస్ని నెగ్లెక్ట్ చేయడం, వాటికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం, లేదా ఇంకా మ్యాలిఫిక్గా ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళే విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయడంలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, మిస్కాల్కులేషన్స్ అవుతూ ఉంటాయి, డిలే అయిపోతూ ఉంటాయి. అంటే భయం, ఫెయిల్ అయిపోతామేమో అన్న భయంతో వీళ్ళు అసలు ముందర అడుగు కూడా వెయ్యరు. అలానే అన్నోన్ ఫియర్ అనమాట. ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది, లేదా జరిగిపోయిన దాన్ని పదే పదే రిపీట్ చేసుకుంటూ ఆలోచించుకుంటూ అయినా డిప్రెషన్లో పడిపోవడం, లేదా జరగబోయే దాని గురించి ఏదో అది నాకు నెగిటివ్గానే జరుగుతుంది అని ఊహించేసుకొని ఆ నెగిటివ్నే ఊహించుకుంటూ మళ్ళీ రిపీటెడ్గా దాంట్లోనే పడిపోతూ ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓవర్ థింకింగ్, మాట్లాడడానికైనా భయపడుతూ ఉంటారు, లేదా పక్క వాళ్ళు చెప్పే విధానాన్ని పెడిచెవినైనా పెడుతూ ఉంటారు. రెండు రకాలుగా పనిచేస్తూ ఉంటుంది. ఇదే మెర్క్యూరీ లాంటి ప్లానెట్స్ తోటి, జూపిటర్ లాంటి ప్లానెట్ తోటి ప్రాబ్లం వచ్చిందని, హార్ష్ ఆస్పెక్ట్స్ వచ్చాయనుకోండి, చాలా మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతూ ఉంటాయి. పక్క వాళ్ళ ఐడియాలజీ వీళ్ళకి నచ్చదు, వీళ్ళు చెప్పేది పక్క వాళ్ళకి నచ్చదు, వాగ్వివాదం బాగా జరుగుతూ ఉంటుంది. పట్టిన పట్టు విడవకుండా నాకు నచ్చిందే జరగాలి, నేను అనుకున్నట్టే జరగాలి అన్న ప్రాక్టికల్ అప్రోచ్లో ఫెయిల్ అయిపోతున్నా కూడా ఈ వ్యక్తి పట్టుకొని కూర్చుంటాడనమాట. ఏదైతే గ్రౌండ్ రియాలిటీ ఉందో శని తాలూకా కారకత్వం, అది ఇక్కడ మిస్ అయిపోతూ ఉంటుంది. చాలా ఓవర్ థింకింగ్ ఉంటూ ఉంటుంది. సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కూడా జరుగుతుంది శని తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఉండేటప్పుడు. ప్రెషర్ ఇదే ఏ కుజుడితోటో సూర్యుడితోటో వచ్చేసరికి విపరీతమైన ప్రెషరు, ఫిజికల్ టెన్షన్ అండ్ మెంటల్ టెన్షన్, ఫిజికల్ ఫైట్స్ అండ్ వెర్బల్ ఫైట్స్, చాలా అనెథికల్గా మాట్లాడడం, అనెథికల్ పనులు చేయడానికి కూడా వెనుకాడని స్థితి,
ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. తెగించి ఏదైనా చేసేయగలడు, ఏవైనా చేయగలడు. ఇలాంటి కారకత్వాలు కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇంకా మోస్ట్ మాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ అంతా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇన్అప్రోప్రియేట్ మాటలు మాట్లాడడం, బిహేవియర్ చేయడం, ఫిజికల్ ఫైట్స్కి దిగడం, యుద్ధాలు, వెర్బల్ ఆర్ ఫిజికల్, ఆ వ్యక్తి తాలూకా స్టామినాని బట్టి. దే ఫర్గెట్ ద బౌండరీస్ని లెక్క చేయకుండా బిహేవ్ చేస్తూ ఉంటారు. రిలేషన్షిప్లో అంత తొందరగా వెళ్ళరు. రెస్పాన్సిబిలిటీస్ అంటే భయం, పారిపోతూ ఉంటారు. ఎలాంటి రిలేషన్షిప్ అయినా కూడా తప్పించుకొని, అది వర్క్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు, యాజ్ అ పేరెంట్ రెస్పాన్సిబిలిటీ అవ్వచ్చు, ఏదైనా కూడా దాని నుంచి తప్పించుకుంటారనమాట. రెస్పాన్సిబిలిటీస్ అసలు తీసుకోరు. నాకు సంబంధం లేదు, నాకు కాదు అన్న డిటాచ్మెంట్ని చూపిస్తూ ఉంటారనమాట వీళ్ళు. చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సాటర్న్ ఇన్ఫ్లుయెన్స్ అని సప్తమం మీద నెగిటివ్ వేలో కానీ పడింది అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. అది అవతల వ్యక్తిని చాలా ఇబ్బంది పెడుతుంది, చాలా బాధ పెడుతుంది. అదే ఒక పర్సన్ ఇంటి తాలూకా హెడ్ అయ్యి ఉండి ఇతను ఈ విధంగా బిహేవ్ చేస్తే ఆ ఫ్యామిలీలో ఇంకొకరు సెకండ్ హెడ్గా ఉండి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే తప్ప ఆ ఫ్యామిలీ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు నిలబడడం కష్టం. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఐడియాస్ రావు, వీళ్ళ బుర్రకి బ్లాక్ అయిపోతూ ఉంటాయి. వాళ్ళకు వచ్చిన పిచ్చి పిచ్చి ఐడియాస్నే పట్టుకొని కూర్చుంటారు, రిజిడ్గా ఉంటారు, చేంజ్ అస్సలు ఇష్టపడరు. ఇవి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్, శని తాలూకా నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ గ్రహాలతో కానీ, హార్ష్ ఆస్పెక్ట్స్ మిగిలిన గ్రహాలతో కానీ, లగ్నంతో కానీ, సూర్యుడు చంద్రుడు వీళ్ళతో ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. ఇది కీప్ వాచింగ్ అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.